మా నానమ్మ గారి చేతి రోటి పచ్చడి తిన్నారంటే అస్సలు వదిలిపెట్టరు. అంత బాగుంటుంది. చెప్పడం మర్చిపోయాను కదా. ఆ కాలంలోనే మా తాతయ్య నానమ్మది సక్సెస్ఫుల్ లవ్ స్టోరీ. చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేసి మరి వాళ్ళ ప్రేమను నిలబెట్టుకున్నారు. మా నానమ్మ చేతి పచ్చళ్ళ రుచి చూసే మా తాతయ్య గారు ఇష్టపడ్డారేమోనని అప్పుడప్పుడు డౌట్ వస్తుంది కూడా మాకు. అంత బాగుంటుంది పచ్చడి పెడితే. నిల్వ పచ్చళ్ళు గాని, రోటి పచ్చళ్ళు గాని. ఈ రోజైతే గోంగూర పచ్చడి చేస్తున్నారు, అది కూడా రోట్లో. ఈ రోలుకి పెద్ద స్టోరీయే ఉంది. లాస్ట్ వీడియోలో చెప్పాను కదా. గోంగూర పచ్చడి కోసం అయితే ఎండుమిరపకాయలు, జీలకర్ర, ధనియాలు, వెల్లుల్లిపాయలు అన్ని వేపి పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక్కొక్కటిగా రోట్లో వేసి దంచుకుంటూ ఉండాలి. లాస్ట్ గోంగూర వేయాలి. ఇక్కడ ఒక పక్క పచ్చడి చేస్తూనే వాళ్ళు చిన్నప్పుడు విషయాలన్నీ చెప్తున్నారు మా నాన్నమ్మ గారు. ఆ కాలంలో జరిగినవన్నీ వింటుంటే చాలా బాగుంటుంది కదా. పచ్చడి నూరడం అయిపోయిన తర్వాత దాంట్లోనే ఒక ఉల్లిపాయని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకొని రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి. పచ్చడి నూరడం అయిపోవడంతోనే మా నాన్నమ్మ గారు తను చేసిన పచ్చడిని తన చేత్తోనే ముద్దలు కలిపి పెడుతున్నారు. నానమ్మ తాతయ్యల ప్రేమ వెలకట్టలేంది కదా. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.